అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషేదం పార్నే అందుకంటే మొదలు హెడ్లైన్స్. అహ్మదాబాద్ విమానం ఇందుకే కూలిందట. ఇంధనం స్విచ్లు ఆఫ్ అయినందుకేనట. సోమవారం నుంచే కొత్త రేషన్ కార్డులు. ముచ్చట తెలిసిన వాళ్ళు కొడుతుర్రు సప్పట్లు. రీల్స్ పిచ్చి పాడుగాను లైకుల కోసం చేస్తుర్రు సాహసాలు. మనిషి చచ్చిపోయిన ఇంట్లో ఎంతో దుఃఖం ఉంటుంది. అప్పటిదాకున్న మనిషి లేకుండా పోయిందంటే చుట్టాలు పక్కాల దుఃఖం ఆకాశాన్ని అంటుతుంది. చచ్చిన మనిషి చేసిన మంచి పనులు యాద్ చేసుకుంటా తన జ్ఞాపకాలు వల్లించుకుంటా వలవోస్తుంటారు. అయితే వరంగల్ ఎంజిఎం దవాఖానాల జీవిడిచి మార్చరికి పోతే మంచి సచ్చిన బాధ కంటే ఎక్కువ మార్చరి మనుషులు చేసిన పొరపాటే ఎక్కువ ఏడుపు తెప్పిస్తున్నది. ఎందుకంటారా? ఇందుకే రందివాడేటోని మీద రాయెత్తేసినట్టు మూలిగైన అక్క మీద తాటి పండు పడ్డట్టు మనిషి చచ్చిన దుఃఖంలో ఇంటోళ్ళుంటే వరంగల్ జిల్లా ఎంజిఎం మార్చరీలా పనిచేసేటోళ్ళు ఇంకింత ఎక్కువ దుఃఖం కలిగేటట్టు చేసిండ్రట. ఒకళ్ళ శవాన్ని బదులు ఇంకొకళ్ళ శవాన్ని ఇచ్చి ఇంటోళ్ళనే కాదు మొత్తం ఊరును పరిశాన్ చేసిండ్రట. రాయపర్తి మండలం మైలారం ఊర్లుండే కుమారస్వామి అనే మనిషికి యాక్సిడెంట్ జరిగిందట. ఏమంటే ఎంజిఎంకి వేసుకొని పోయిందట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పానం పోయిందట కుమారస్వామిది. పోయిన మనిషి ఎట్లాగో తిరిగి రాడు కాబట్టి ఆఖరి కార్యాలకు శవాన్ని మార్చరీకి పోయి అడిగితే ఇచ్చిండ్రట అక్కడ పనిచేసేటోళ్ళు. ఏడ్చుకుంటూనే ఇంటికి తీసుకుపోయి అక్కడి నుంచి సాబు డప్పులతోని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రట. మరి అక్కడ ఎవరికి అనుమానం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది కుమారస్వామి శవం కాదని గుర్తుపట్టిండ్రట. మా ఇయ్యంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. మాకు స్త్రీ అనే అక్షరం మనకి ఇటు చేయికో అటు చేయికో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటది. వాడికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి, వాడికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. శవాన్ని సాపల బట్టల చుట్టిస్తారు కాబట్టి అట్లనే తీసుకొని వచ్చిండ్రు కావచ్చు. మరి ఇంటికాడనైనా ఇగురంగా చూడొచ్చు కదా, కానీ అక్కడ ఎవరు పట్టించుకోక అట్లనే శవాన్ని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రు కావచ్చు. దింపుడు గల్లం కాడ గుర్తు పట్టిండ్రో లేకుంటే కాట్లు పెట్టినప్పుడు మంచి రూపురేఖలు చూసిండ్రో తెలియదు కానీ అప్పుడు కానీ ఈ శవం కుమారస్వామిది కాదే అనే అనుమానం కలిగిందట. ఇంకేమున్నది లబో దిబో మొత్తుకున్నారట. ఎంజిఎం మార్చరీలా శవాలు ఇచ్చేటోళ్ళు చేసిన పొరపాటుతోనే ఇదంతా జరిగిందని శవాన్ని మళ్ళీ ఎంజిఎంకే పంపిండ్రట. మాకు ఏరేటోళ్ళ శవాన్ని ఇచ్చినట్టే మా కుమారస్వామి శవాన్ని ఇంకెవరికన్నా ఇస్తే ఎట్లా అని ఏంబటే ఎంజిఎం దవాఖానాకు మార్చరీకి పోయి అడిగిండ్రట. దానికి వాళ్ళు ఒంట్లే భయం లేనట్టు రేపు రమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండ్రట. వాళ్ళు చెప్పినట్టే ఎంజిఎంకి పోతే మార్చరీల శవం లేదట. ఓర్ని ఇదెక్కడి ట్విస్ట్ రా దేవుడా, కుమారస్వామి శవం ఏమైందిరా భగవంతా అని మార్చరీలో ఎంత లెంకినా దొరకలేదట. ఎందుకైనా మంచిదని దవాఖాన అంతటా తిరిగితే ఐడి వార్డులా ట్రీట్మెంట్ ఇస్తున్నారట డాక్టర్లు. ఎన్నెన్ని మలుపులు తిరిగిందో చూడుండ్రి కుమారస్వామి సావు ముచ్చట. పాపమా ఇంటోళ్ళు ఏరేటోళ్ళ శవం ముంగట కూర్చొని ఎంత ఏడ్చిండ్రో ఏమో. పోన్రి ఈ కష్టం పగవని కూడా రావద్దురా దేవుడా. ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏమైంది కావచ్చు, మాట్లాడొస్తేనే మైకు ముందటికి రావాలి అనేది తెలియదా? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుడు, ఉన్న పరుగును తీసుకున్నాడు? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొరపాటు మాట్లాడే అవుతున్నది. వాళ్ళు మైకుల ముందటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిండ్రంటే తప్పులు ఎంకులాడేటోళ్లకు పండుగ అన్నట్టు చేస్తున్నారు. ఇగో ఈ ఎంపీ సార్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్, చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది. ఎట్లెట్లా ఎస్ఎస్ఆర్పినా అంటే ఏంటి సారు? మాకు ఎస్ఆర్ఎస్పి అనేది తెలుసు కానీ ఈ ఎస్ఎస్ఆర్పి అంటే ఏంటిదో మాత్రం తెలియదు. మీరు ఎస్ఎస్ఆర్పి అనేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించేనా? మరి దాన్ని ఎస్ఆర్ఎస్పి అంటారు కదా ఎంపీ సారు. ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చే ముందే శ్రీరామ్ సాగరు వరద కాలువను ఏమంటారు ఎందుకంటారో కూడా తెలుసుకొని వస్తే మంచిగుండు కదా సారు. సరే కానీ ఇంకేదో అంటున్నారు ఏంటి సారు? ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది? ఎందుకు ఐసీయూ దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి? ఎవరి దారుణం చేసింది? 10 ఏళ్ల తర్వాత చిక్కిపోయిందా అంటే 10 ఏళ్ళు మంచిగా ఉన్నదని ఒప్పుకుంటున్నారా?
ఆరోగ్యంగా ఉన్న పసిబిడ్డ తెలంగాణ ఇప్పుడే ఎందుకు ఐసీయూ దాకా పోయేటట్టు అయిందన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇట్లా అయిందని అంటున్నారా ఏంది? ఇంతకు మీరు ఈ ప్రశ్న బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నట్టున్నది. అధికారం నుండి ప్రతిపక్షం మీద బద్నామేషుడు కూడా రాకుంటే ఎట్లా సారు? ప్రెస్ మీట్ పెట్టే ముందు కొద్దిగా ప్రిపేర్ అయితే ఇటువంటి పొరపాట్లు జరగకుంటూ ఉండేది. ఓ మంత్రి సారేమో నీళ్లు వాటర్ కాల్చినాయి అంటాడు, ముఖ్యమంత్రి సాబేమో ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లు ఉన్నదో ఆఫీసర్లను అడుగుతాడు. ఇప్పుడు మీరేమో ఎస్ఎస్ఆర్పి అనుడే కాదు, 10 ఏళ్ళు మంచిగా ఉన్నది తెలంగాణ, ఇప్పుడే ఐసీయూలో చేరేటట్టు అయిందని సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తారు. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే సాటి అంటున్నారు. ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ మాటలు విన్న జనాలు ఇప్పుడు రోజు రోజు ఈ రీల్స్ పిచ్చి ముదిరి పాకానికి వచ్చి పానాలు తీస్తున్నది. రీల్స్ మాయల వడ్డోళ్ళు ఎర్రి పప్పలా కొండరి పప్పలా ఏమర్థమైతలేదు. అరే ఒక్కసారి చెప్తే అర్థం కాకుంటే ఎట్లా? ఆ రీళ్ళు పాడైపోను పానాల మీదకి తెచ్చుకున్నట్టు వీడియోలు రికార్డ్ చేసి తప్ప మంది చూడరట. అందుకే పానాల మీదకి తెచ్చుకొని రీల్స్ చేస్తున్నారు. ఇయో గిడ చూడు రేత ఘోరం జరిగిందో. ఏతులకు పోతే గోతుల పడ్డాడట వెనకటేవాడు. ఆగో దానికి కరెక్ట్ సరిపోయే ముచ్చట్నే ఇది. కారు నడిపి వీడియో తీసి అందరితోని ఖతర్నాక్ అనిపించుకునే తట్టు కట్టలు పడ్డాడటో పోరడు. మహారాష్ట్ర రాష్ట్రం సతారా జిల్లా సదావాఘాపూర్ అనే పర్యాటక ఏరియాల సాహిల్ జాదవ్ అనే 20 ఏళ్ళ పోరడు కారుతోని కథలు పడ్డాడట. నన్ను చూడుండ్రి నా సాహసం చూడుండ్రి అన్నట్టు కారు ఎక్కి గిర్ర గిర్ర తిప్పిండట. ఇంకేంది అది అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడ్డదట. కండ్లు మూసి తెరిచే లోపే 300 మీటర్ల లోతుల పడ్డదట. సినిమాలో చూపించినట్టు కారు బండల మీద పడి ఎగిరినట్టు చెట్లకు దాకి షెండు తిరిగి ఎగిరినట్టు పాలిటీలు కొట్టిందట. ఆగో ఆఖరికి ఇగో గిట్లయిండు సాహిల్ జాదవ్ పోరడు. కార్ల నుంచి బయట పడ్డాడంటే ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో. ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు దావఖానకు తీసుకొని పోయిందట. ఇప్పుడు ఎట్లున్నది జాదవ్ పోరని పరిస్థితి ఏమో కానీ రీల్స్ పిచ్చి మాత్రం రోజు రోజుకు ముదిరిపోతున్నది. ఈ ముచ్చట ఇట్లుంటే కర్ణాటక తెలంగాణ బార్డర్ ఏరియాలున్న రాయచూర్ జిల్లాల ఓ భార్య భర్తను సెల్ఫీ దిగుదామని నది పక్కకు నిలబడమన్నదట. ఆ సెల్ఫీ కోసం నవ్వుకుంటా భార్య పక్కకు నిలబడితే నమ్మిచ్చి నదిలో నెట్టేసిందట. ఎంత ఘోరమో చూడుండ్రి. భర్త కొంత దూరం పోయినాక బండరాళ్ళ పట్టుకొని బతికిందట. అక్కడ ఉన్నోళ్ళు సాయం చేస్తే బయటికి వచ్చిందట. ఎందుకు అట్లా చేసినామంటే తన భర్తే కాల్జారి దాంట్లో పడ్డాడని వగల మాటలు చెప్పిందట. చూడుండ్రి ఎట్లా తయారైనరో జనాలు. అంత సెల్ ఫోన్ మాయ, ఏం చేస్తాం ఇక. లోకం మీద చాలా మంది నలుగురు ఏమనుకుంటున్నారనే బతుకుతున్నారు. ఊరోళ్ళు ఏమనుకుంటున్నారో, పెద్ద మనుషులు ఏమంటారో, సొంత ఇష్టాలు కష్టాలు పక్కకు పెట్టి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచననే చేస్తుంటారు. కానీ పెద్ద మనుషులైనా ఆ నలుగురైనా చుట్టూన్న లోకమైనా ఎట్లాంటిదో కలిసిమెలిసి బతకాలనుకున్న వాళ్ళను ఎంత చిత్రహింసలు పెడుతుందో ఒకసారి చూడండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డాడు అన్నట్టు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో ఊరి పెద్ద మనుషులు. ఇష్టమైన ఆడవిల్ల మగ పిల్లగాడు ప్రేమించుకొని అయ్యవల నొప్పించి పెళ్లి చేసుకున్నారట. హాగు అది ఊరి పెద్ద మనుషులకు నచ్చలేదట. అందుకే గిట్లా నాగలికి ఎద్దుల తీరుగా ప్రేమించుకున్న వాళ్ళని గట్టి కొట్టుకుంటా భూమి దున్నుతున్నారు. వాళ్ళు మనుషులా పశువులా ఇంకేమన్నా? అయినా పెద్ద మనుషులు అంటే బుద్ధి మాటలు చెప్పేటోళ్ళు, చక్కని దారి చూపెట్టేటోళ్ళు, మంచిగా బతకాల బిడ్డ అని చెప్పేటోళ్ళు. కానీ వీళ్ళు అసంటోళ్ళు కానట్టున్నది, మంది సంబరంగా ఉంటే ఓర్చేటోళ్ళు కానట్టున్నది. అందుకే ఇగో గిట్లా పశువుల కంటే హీనం చేస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్ళు అయ్యవ్వలే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటే నడిమిట్లు ఈ పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? అగో చూడుండ్రి పాపం ఆడవిల్లాని కూడా చూడకుండా ఎట్లా కొడుతున్నారు. అరే మనం ఏ కాలంలో ఉన్నాంరా అయ్యా? పాత రాతి గుహల కాలంలో లేమ్రా అయ్యా. ఇది పాలరాతి గృహంలల్లా బతికే కాలంరా. ప్రేమ కోసం పాలరాతి తాజ్మహల్ కట్టిన దేశంరా బాబు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇష్టపడ్డోళ్ళు కలిసి మీకొచ్చిన తిప్పలేందిరా? గొడ్డును కొట్టినట్టు కొడుతున్నారు. గంతగానం మీకు నచ్చకుంటే వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఇట్లా కొట్టే అధికారం ఎక్కడిదిరా పెద్ద మనుషులారా? ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలున్న కంజమజ్జీరా అనే ఊర్లో జరిగిందట ఈ లత్కోర్ పెద్ద మనుషుల కార్యము. ఇట్లా నాగలి గట్టి కొట్టుడే కాదు, గుడికి తీసుకుపోయి షెండాలం పనులు చేయించిండ్రట. నోటితో చెప్పలేనని బూతులు చెప్పిండ్రట. దేశం ఎంతో ఎత్తుకుపోతున్నదని చెప్తున్న ఈ కాలంలో
అడవి మనుషుల తీరుగా చేసుడేంది అని తిడుతుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఒక్కళ్ళు మెచ్చుతోట్టు ఈ వీడియోను. మొన్నటిదాకా దేశం అంతా కన్నీళ్ళు పెట్టిన ముచ్చట ఏదైనా ఉందా అంటే అది అహ్మదాబాద్ విమానం కూలిన ముచ్చటనే. ఇంకా ఇంటోళ్ళు కోలుకొని కూడా కొనుక్కోలే. విమానం టేకాఫ్ అయిన జర్రసేపట్లనే వేలిపోయింది. మరి అది ఎందుకు వేలింది ఏం కథ అనేది ఏం చక్కగా తెలియదు కానీ ఇందుకే వేలిందని ఈ ముచ్చట బయట పెట్టారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం వేలిపోయే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా టేకాఫ్ అయ్యి పురాగా గాల్లోకి పోకముందే బూడిదయ్యిందని, దీని వెనుక ఏం జరిగిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు జల్లడబెట్టి దోలాడితే ఓ ముచ్చట బయటపడ్డది. ప్రమాదం ముందు కాక్పిట్ల ఏ క్షణానికి ఏం జరిగిందన్నది అలా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే విమానం టేకాఫ్ అయ్యి కొన్ని సెకండ్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లా అయిపోయినాయట. ఎంబటే ఒక పైలట్ అవి ఎందుకు ఆఫ్ చేసినావని అడిగితే నేను ఎందుకు చేస్తా నేను చెయ్యాలని ఇంకో ఆయన అన్నాడట. అప్పుడే పైలట్ల నుంచి మేడే కాల్ వచ్చిందట. ఇక పైలట్లు ఇచ్చిన మేడే కాల్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించేటప్పటికే పైలట్ల నుంచి మళ్ళీ ఎటువంటి సమాధానం రాలేదంట. అంటే ఇక ఆ పాటికే విమానం గాలిపోయింది. ఫోటోలు వీడియోలు అన్ని పరీక్ష పట్టి చూసిరట. అట్లనే ఆ 2 ఇంజన్లను కూడా బయటికి తీసిరట. పేలిపోయే ముందు కూడా విమాన ఇంధనము బరువు కూడా ఎక్కువ తక్కువ కాకుండా బరాబరే ఉన్నాయట. మరి ఇక ఎందుకు అట్లా ఇంధనం స్విచ్లు ఆగిపోయినాయో ఏమో. ఇది పైలట్ల తప్ప లేకుంటే ఇంకేమైనా జరిగిందా కానీ అన్యాయంగా అంతమంది ప్రాణాలు వాయే కదా అని ఎత్తిగొట్టుకుంటారు బాధిత కుటుంబాలంతా. పాపం ఆ కుటుంబాలు ఎన్నడా బాధల నుంచి బయటపడతారో ఏమో, ఇక దేవునికే తెలవాలి. అమ్మయ్య ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుంచి కావలి కాస్తున్న దానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏందో ఆ సస్పెన్స్ అనే కదా మీ ఎదురు చూపులు. ఏం లేదులా రేషన్ కార్డు ఎట్లు ఇస్తున్నారట. ఏంది రేషన్ కార్డు ఎట్లు ఇస్తురా ఎప్పుడెప్పుడు పిల్ల అన్నా మీ దొరకకుండా వార్త చూస్తే పురా తెలుస్తుంది. ఇప్పుడున్న సమాజంలో రేషన్ కార్డు ఎంత ముఖ్యమో పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరమే లేదు. కేంద్ర రాష్ట్ర సర్కార్లు ఇచ్చే పథకాలు అందాలంటే ఈ కార్డు ఖచ్చితంగా ఉండవలసిందే. అందుకే ఇప్పుడు సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందట. 10 ఏండ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోయేసరికి దరఖాస్తులు కూడా బాగానే వచ్చినాయి. వీటిని తీసుకొని అర్హులైన వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తారట. ఇంట్లో తెలంగాణలో నివాసం, ఆదాయ స్థాయి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లింక్ అసోంటి పరిశీలించి ఇస్తారట. ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే ఇప్పటిదాకా రేషన్ కార్డులకు మొగోళ్ళ పేర్ల యజమానులు లెక్క ఉండేటి కదా, కానీ ఇప్పుడు మాత్రం ఆడోళ్ళను ఓనర్ల లెక్క చూపించుకుంటే ఈ కార్డులు ఇస్తారట. కొత్త రేషన్ కార్డులు మొత్తం 94 లక్షల మీదనే ఇస్తారట. దీంతో ఇంతకుముందు ఇప్పటి కలిపి తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మందికి మీదనే రేషన్ కార్డులు ఉన్నోళ్ళుగా అవబోతున్నారట. మళ్ళీ ఇంతకుముందు ఇచ్చినట్టు కార్డులు కాకుండా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నారట. ఈ కార్డుల మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ కార్డులున్న ఇంటోళ్ళ పేర్లు, రేషన్ డీలర్ వివరాలు అన్నీ చూపిస్తాయట. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కార్డు ATM కార్డు లెక్క ఉంటుందట. ఇంకోటి రేషన్ కార్డుల కోసం ఎలాంటి లాస్ట్ డేట్ అని ఏముండయట. కాబట్టి ఏం రందివాడకుర్రి ఏమంటున్నాం చూసిరానిలా. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.